అగ్ని ప్రమాదంలో 38 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామంలో 3 పక్క ఇళ్లు మాత్రమే సేఫ్ గా ఉన్నాయి. 120 మంది గ్రామస్తులు కట్టుబట్టలతో సహా రోడ్డుపైన పడ్డారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఇక్కడ నివసించే గిరిజనులు సరుకుల కొనుగోలు కోసం తూనికి వెళ్లిన సమయంలో గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే గ్రామం శ్మశానంగా మారిపోయింది. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఈ సార్లంక గిరిజన గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించడంతో గ్రామంలో మొత్తం 40 ఇళ్లలో గాను 38 ఇళ్లు దగ్ధమైన. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ గిరిజన ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తుది సంబంధించి వారు ఏవైతే వారిని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్ళారో అయితే ఒక్కసారిగా ఒక ఇంట్లోంచి గ్యాస్ ఆపడంతో పక్కనే ఉన్న 40 ఇళ్లలో ఉన్న 38 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనవి. అయితే సమాచారం అందుకున్న స్థానికులు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్పటికే పోలీసులు ఘటనా స్థానం చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ ద్వారా అక్కడ ఉన్న మంటలను అయితే అదుపు చేసిన పరిస్థితి కనబడింది. ఇప్పటికే భారీ ఆస్తి నష్టం కలిగినట్టయితే మొత్తం అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడున్న గిరిజనులు అయితే ఒక భయాందోళనకు గురయ్యి రోడ్డుపై వచ్చిన పరిస్థితి. అయితే 120 మంది ఎవరైతే ఆ ఇళ్లలో 40 ఇళ్లలో అయితే వారు నివాసం ఉన్నారు. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే భయాందోళనకు గురయ్యారు. అయితే వారంతా కూడా ఒకసారిగా రోడ్డుపై బండ్లు పెట్టాం. అయితే ఈ పూర్తిగా ఆస్తి నష్టం అవడంతో అక్కడున్న గిరిజనులు అయితే మాత్రం లఘోదీపమైన పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడున్న స్థానికంగా ఎవరైతే కట్టుపొడి సత్రం చైర్మన్ సోమారావు, చంద్రమౌళి బృందం, వెంకటేశ్వరరావు, మైనింగ్ సంబంధించిన వారు, అలాగే తహసీల్దార్ కార్యాలయం సంబంధించిన వారు వారంతా కూడా సహాయక చర్యలు చేపట్టారు. అయితే దాంతో పాటు ఎవరైతే ఆ పూరీలలో ఉన్న ఎవరైతే గిరిజనులో వారందరికీ కూడా సహాయక చర్యలుగా బిస్కెట్ ప్యాకెట్లు, అలాగే మంచినీరు, పాలు అయితే పంపిణీ చేశారు. అయితే అక్కడ సమాచారం అందుకున్న ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా, పెద్దాపురం ఆర్టీఓ, పిఏ, సత్యపాడు సిఐ వీరంతా కూడా ఘటనా స్థలం చేరుకుని దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాము, మీకు సహాయక చర్యలు చేపడతామని చెప్పి ఇప్పటికే ప్రతిపాడు సంబంధించి ఎమ్మెల్యే సత్యప్రభ అయితే వారికి హామీ ఇచ్చిన పరిస్థితి కనబడింది. అయితే దీంతో కూడా అయితే ఎంత ఆస్తి నష్టం జరిగింది, అయితే ఏ రకంగా జరిగింది దానిపై అయితే ఓ పక్క అగ్నిమాపక అధికారులు అయితే దీనిపై అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. దీనిపై అయితే ఎంతవరకు నష్టం వచ్చింది అంటే ఓ పక్క వారంతా కూడా అంటే వారి ఇళ్లలో ఉన్న గిరిజనులు అయితే ఇప్పటికే మేము పూర్తిగా నష్టపోయాము, మా ఆస్తి అంతా పూర్తిగా నష్టపోయింది. పండగ ముందు ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం మాకు చాలా బాధగా ఉంది. ఎప్పుడైనా అంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే మేము మా గిరిజనులు అంటే మేము ఉన్న ఇక్కడ 40 మంది కుటుంబాలు 120 మంది కూడా మేమంతా కూడా సంక్రాంతి పండుగ ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటాము. ఈ సంక్రాంతి పండుగ ముందు రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం మాకు చాలా బాధాకరంగా అని చెప్పి ఓ పక్క గిరిజనులు అయితే ఎవరైతే ఎమ్మెల్యే సత్యప్రభకు చెప్పిన పరిస్థితి కనబడితే దీనిపై కూడా సత్యప్రభ ఎంతవరకు నష్టం జరిగింది, అసలు ప్రభుత్వం నుంచి ఎంతవరకు వారికి సహాయక చర్యలు అందించారు దానిపై అయితే ఇప్పటికే మేము ఓ పక్క ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాము. దీనిపై ఎంతవరకు నష్టం కలిగింది అధికారులని ఓ పక్క అంచనా వేయమని చెప్పి వరపుల సత్యప్రభ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కూడా ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, వారి ఇళ్లలో ఎంతవరకు వారికి సంబంధించి ఏమేమి ఉన్నాయని దానిపై అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే కొత్త బట్టలతో వారు బయటకు పడిపోవడంతో వారికి ఎటువంటి సహాయక చర్యలు చేపడాలి, అదే ఏం చేయాలని దానిపై అయితే ఓ పక్క వరపుల సత్యప్రభ అక్కడ స్థానికులతోనే అలాగే అక్కడ టీడీపీ కూటమి నాయకులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనిపై ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలి దానిపై అయితే పూర్తి సహాయక చర్యలు చేపడతామని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.